ఒక సినిమా వాడిగా ఈ పెద్ద నిర్మాతలు వేరు, చిన్న నిర్మాత మేము. కానీ సంబంధం లేకపోయినా ఒక నిర్మాత అనేది మాకు అంతా ఒకటే క్యాస్ట్, మా ఒకటే ఫిల్మ్ ఛాంబర్. అలాంటప్పుడు మీరు మా నిర్మాతను కామెంట్ చేయడం అనేది మేము మీ ద్వారా ఖండిస్తున్నాం. రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా రాజకీయాలు మాట్లాడుకోండి. ఎమ్మెల్సీలు కానీ ఇంకోటి కానీ మీ నియోజకవర్గంలో సమస్యలు పోరాడండి. ఎక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న సమస్య గురించి మీరు మాట్లాడటం ఏంటి అసలు? అంటే మీరు బాధ్యత కలిగిన ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక సినిమా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడటం తప్పు. దీనికి ఇక్కడ ఏదైనా తప్పు పొరపాటు జరిగితే ఇక్కడ మాకు ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ఫిల్మ్ ఫెడరేషన్ ఉంది, నాకు దిల్రాజు గారు చైర్మన్, భారతభూషణ్ గారు మా ఛాంబర్ ప్రెసిడెంట్, అలాగే పొలిటిక్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు ఉన్నారు. మేము చూసుకుంటాం. మీరెవరు మాట్లాడతాకి? మాకు జరిగిన నష్టం ఏంటి? సినిమాని పైరసీ చేసి అలా వేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం అవుతుంది అని మేము చెప్తుంటే మీరు ఏమో పొల్యూషన్ తిడతారా? మీకేం సంబంధం ఉండదు. కామన్ ప్రేక్షకుడు అంటే నోటికి వచ్చిన మాట్లాడతాడు. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి మైక్ వెళ్తే కనుక ఆడు ఒకసారి నేను మైక్లో కనబడతాను కదా, టీవీలో కనబడతాను కదా అనే ఉద్దేశంతో ఆడేదో మాడుతుంటాడు. మన ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో నుంచి 10 రూపాయలు పెట్టి ఆడికి ఇవ్వచ్చు కదా డబ్బు. మీరు టీవీలో సినిమాలు చూస్తారండి, టీవీలో సీరియల్ చూస్తారు, ఫ్రీగా కాబట్టి చూస్తారు. అదే టీవీ సీరియల్ ఒక షోకి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టండి, ఒక్కడు చూడడం. డబ్బు లేకుండా ఫ్రీగా వస్తే ఎవడైనా ఎన్నైనా మాడతాడు. డబ్బు పెట్టి సినిమా చూసేవాడికి తెలుస్తుంది బాధ, డబ్బు పెట్టి సినిమా తీసేవాడికి తెలుస్తుంది బాధ.